నాయన రాత మీద రాళ్ళు కూర్చున్నాయి పూజ మీద పూలు కూర్చున్నాయి కనుక నాయన రాత మీద రాళ్ళు కూర్చి పూజ మీద పూలు కూరగా కనుక నాయన అటువంటి కనుక నాయన ఎట్లా చేస్తున్నది వేరే కానీ కోటి సేవలు చేసిన కనుక నాయన పిండ ఉండలేకపోయా సకల వాళ్ళు ఉండలేకపోయా నాయన నేనుగా ఎట్లా చేస్తున్నాను ఏ రకంగా చేస్తున్నాను అనుకోని కనుక నాయన మొక్కరాని దేవుడికి నాయన కోటి మొక్కలు మొక్కినాను కనుక నాయన కాలు తగిన పండకాయ కడిగన్న బొట్లు పెట్టినాను కనుక నాయన ఏలుగు తగిన పండకాయ వేలూరులో బొట్లు పెట్టినాను కనుక నాయన రాత మీద రాళ్ళు కూర్చున్నాయి పూజ మీద పూలు కూర్చున్నాయి కనుక నాయన నాయిగా పాడు రాతాలోరా నాయిగా పాడు రాతాలోరా నాకుగా వెళ్ళ రాసినాడా రాసేనాది నాకు పాడు వాడే రాత అటువంటి కనుక పర్వతి కనుక పర్వతులు కనుక కనుక పిండ ఉండలేకపోయా శంకర వాళ్ళు ఉండలేకపోయా ఈ రకంగా చేస్తున్నాడు కోని కనుక నాయన ఇలా చేస్తున్నది కనుక నాయన అటువంటి తల్లి పార్వతి తల్లిగా నాయన వెరుగేంటేనే పిల్లలవే ఎత్తుకొని కనుక సంకలంతో ఎత్తుకొని కనుకనైనా విరిగింటి పిల్లల్ని పొరుగింటి బాలల్ని పట్టుకొని కనుకనైనా అటువంటి పార్వతి లోగిలో తీసుకొచ్చుకొని కనుకనైనా వార్త పాడతారు కనుకనైనా పాటలో ఆడిపియంగా కనుకనేవి విరిగింటి వక్కలు నాయన విరిగిటి చెల్లెళ్ళు నాయన విరిగింటి వక్కలు విరిగిటి చెల్లెళ్ళు కనుకనైనా మా పిల్లలు ఇక్కడ మూడుతో వాళ్ళ కాడ ఆడుకునే పిల్లలు కనుకనైనా ఈ దొంగలెత్తుగా పిల్ల దొరలెత్తుగా పిల్ల నాయన ఆడుకుంటే పిల్లల్ని కనుక నాయన ఆడుకోని కనుక నేను వెరిగిటి వక్కలు వెరిగిటి చెల్లెలు కనుకనే మా పిల్లల్ని దొంగలు ఎత్తుక పిల్ల దొరలు ఎత్తుక పిల్ల అనుకోని కనుక నేను చెట్టు గుట్టాలు తీరుక్కుంటా చెట్టు గుట్టాలు తీరుక్కుంటా బయలుదేరిన బాలాలు ఎటు పాలతో పురుగు పిల్లలతోటి కనుక నాయన అటువంటి కనుక సంకలం అందరూ ఎత్తుకొని పోదాం అందరూ ఎత్తుకొని కనుక వార్త పాడుతూ ఉండగా కనుకనే